నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో ఇప్పుడు కొత్త కలకలం రేగుతోంది. నిన్న మొన్నటి వరకు రాకెట్లను నింగిలోకి పంపడంలో బిజీగా ఉన్న మన సీనియర్ సైంటిస్టులు ఇప్పుడు వరుసగా రాజీనామాలు చేస్తూ బయటకు వచ్చేస్తున్నారు. మానవ సహిత అంతరిక్ష యాత్ర, గగన్యాన్ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల గడువు దగ్గర పడుతున్న వేళ ఈ పరిణామం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. గత కొన్ని నెలల వ్యవధిలోనే కనీసం 100 మందికి పైగా నిపుణులైన సైంటిస్టులు ఇస్రోకు గుడ్ బై చెప్పేశారు. ఈ భారీ వలసలకు ప్రధాన కారణం దేశంలో కొత్తగా వస్తున్న ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీలు, స్టార్టప్లు. ఈ ప్రైవేట్ సంస్థలు ఇస్రోలోని అనుభవజ్ఞులకు ఉన్నతమైన పదవులతో పాటు కళ్ళు చెదిరే భారీ వేతనాలను ఆఫర్ చేస్తున్నాయి. దీంతో మరింత మెరుగైన ఆర్థిక ప్యాకేజీల కోసం సైంటిస్టులు ప్రభుత్వ సంస్థను విడిచిపెట్టి ప్రైవేట్ బాట పడుతున్నారు. ఈ సమస్య తీవ్రతను గమనించిన కేంద్ర ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగింది. నిపుణులు ఇలా హఠాత్తుగా వెళ్ళిపోతే కీలకమైన అంతరిక్ష ప్రయోగాలు అర్ధాంతరంగా ఆగిపోయే ప్రమాదం ఉందని గ్రహించింది. అందుకే వలసలను అడ్డుకునేందుకు అంతరిక్ష విభాగం ఒక కఠినమైన అంతర్గత ఉత్తర్వును జారీ చేసింది. గతంలో సైంటిస్టుల రాజీనామాలను, పదవీ విరమణ దరఖాస్తులను ఆమోదించే అధికారం ఆయా ఇస్రో కేంద్రాల డైరెక్టర్లకు ఉండేది. కానీ తాజా రూల్స్ ప్రకారం ఆ అధికారాన్ని డైరెక్టర్ల చేతుల నుండి తొలగించారు. ఇకపై గ్రూప్ ఏ స్థాయి కీలక సైంటిస్టుల రాజీనామా దరఖాస్తులను పరిశీలించి ఆమోదించే బాధ్యతను నేరుగా ఢిల్లీలోని కేంద్ర అంతరిక్ష విభాగమే చూసుకుంటుందని తేల్చి చెప్పింది. ఇస్రో చరిత్రలో ఇలాంటి వలసల సంక్షోభం రావడం ఇదే మొదటిసారి అయితే కాదు. గతంలో 2017కు ముందు కూడా ఒక 5 ఏళ్ల కాలంలో దాదాపు 400 మంది సైంటిస్టులు సంస్థను వెళ్ళిపోయారు. అత్యంత ప్రతిభావంతులైన ఇలాంటి నిపుణుల స్థానాలను తక్కువ సమయంలో భర్తీ చేయడం ఇస్రోకు పెద్ద సవాల్గా మారుతుంది. అయితే కేవలం రాజీనామా నిబంధనలను కఠినతరం చేసినంత మాత్రాన ఈ వలసలను పూర్తిగా అడ్డుకోలేమని అంతరిక్ష రంగానికి చెందిన మాజీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. సైంటిస్టులు సంస్థలోనే కొనసాగాలంటే కేవలం ఆంక్షలు పెట్టడం సరిపోదని, వారి వ్యక్తిగత ఎదుగుదలకు మంచి అవకాశాలు కల్పించాలని సూచిస్తున్నారు. ప్రైవేట్ సంస్థలతో పోటీ పడేలా ఇస్రోలో పని వాతావరణాన్ని మెరుగుపరచడం, వారి ప్రతిభను సరైన రీతిలో ప్రోత్సహించే సరికొత్త విధానాలను తీసుకురావడం ద్వారానే ఈ మేధో వలసలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని స్పష్టం చేస్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.